హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇక చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ప్రతి సంవత్సరం జేఎన్టీహెచ్ బీటెక్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయా? సో జనరల్గా వచ్చేసరికండి స్పెషల్ సప్లీ అనేది అసలు మామూలుగా వాళ్ళకు ఉండదు అసలు ఎప్పుడూ కూడా. మిగతా యూనివర్సిటీస్ చూసుకుంటే జేఎన్టీయూ కానీ, జేఎన్టీయూకే కానీ, జేఎన్టీయూ జీవీ కానీ స్పెషల్ సప్లీ అనేది ఎప్పుడో పాత పాస్డ్ అవుట్ వాళ్ళకి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అయితే జేఎన్టీహెచ్ వాళ్ళు 2 ఏళ్ల నుంచి స్పెషల్ సప్లీ R18 వాళ్ళకు లాక్డౌన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కండక్ట్ చేస్తూ వస్తున్నారు. 2 ఇయర్స్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. అంటే మరి దాని గురించి వీళ్ళు స్పెషల్ సప్లీ అనేది మిగతా యూనివర్సిటీ వాళ్ళు తీసేసి వన్ టైం ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ అని పేర్లు పెట్టారు వాటికి. ఇంతకుముందు మెగా సప్లీ అని ఉండేది, అది కూడా పేరు తీసేశారు దీని గురించి. అయితే మరి ఎవ్రీ ఇయర్ జేఎన్టీహెచ్ స్పెషల్ సప్లీ ఉంటుందా అంటే R18 వరకు అయితే 2 బ్యాచ్లు పెట్టారు కాబట్టి అది ఆనవాయితీ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి మరి 2024 వాళ్ళకు కూడా డిసెంబర్లో ఏమన్నా స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే R18 బ్యాచ్ వరకు అందరికీ ఒకే ఫార్మాట్లో కనుక కండక్ట్ చేసినట్టయితే, ఎందుకంటే మీరు గమనించినట్టయితే 9, 7, 30, 23 ఈ 2 గ్రేస్ మార్క్స్ 2023, 2024, 2022 వాళ్ళకి ఇచ్చారు ఇప్పటివరకు R18 వాళ్ళిద్దరు. ఇంకా 2024, 2025 వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇదే పందాలో వెళ్ళేదానికైతే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉంటే మళ్ళీ ఆ రెగ్యులేషన్లో ముందు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి వెనక వచ్చిన వాళ్ళకి కూడా పెట్టేస్తే అందరూ సమానంగా ఆ బ్యాచ్ వరకు అందుట్లో ఉందని చెప్పేసి. ఎందుకంటే రెగ్యులేషన్ బుక్లో మాడిఫై చేస్తే యూనివర్సిటీ వాళ్ళు మాడిఫై చేయొచ్చు తప్ప మిగతా దేనికి ఛాన్స్ ఉండదు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్స్ ఉంటాయి ఒక్కోసారి ఇలాంటి వాటివి. అయితే యాడ్ చేయొచ్చు కానీ పాత తీసేసి పెట్టడానికైతే ఉండదండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వనన్నారు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వనంటే అందులో రెగ్యులేషన్ బుక్లో నో క్రెడిట్ ఎగ్జామ్షన్ అంటే నో క్రెడిట్ ఎగ్జామ్షనేక. అంతేగాని గ్రేస్ మార్క్స్ ఇవ్వను అని అనలేదు కాబట్టి గ్రేస్ మార్క్స్ పెంచుకున్నారు. అలాగే స్పెషల్ సప్లీ పెట్టము అని అనలేదు కాబట్టి పెంచారు. సో ఇదే పందాలో ఫాలో అయితే కనుక ఖచ్చితంగా అయితే ఈ 2 బ్యాచ్లకు కూడా ఇక స్పెషల్ సప్లీ అనేది ఉంటుంది. ఇక R18 అయిపోతే ఇక తర్వాత నాకు తెలిసి R22 వాళ్ళకైతే స్పెషల్ సప్లీ పెట్టకపోవచ్చు. గ్రేస్ మార్క్స్ కూడా ఇవ్వకపోవచ్చు. గ్రేస్ మార్క్స్ ఇవ్వడం అని ఫ్యూచర్ అది ఇక వాళ్ళది. సో ఓవరాల్గా అయితే ఇదండి దీని గురించి. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్స్ డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది.